చూసిరా, చెరువులు లేవు, చేపలు లేవు. పిఎం మత్స్య సంపద యోజనలో భారీ అక్రమాలు. అంటే ఇక ఏంది, చెరువు దవ్వకుండా తోడినట్టు, చేపలు పట్టకుండా పట్టినట్టు. సో ఇట్లా రికార్డులు మాత్రమే ఉంటాయట. సో రికార్డులో రాసుకొని మొత్తం మాయం చేసిరు పైసలన్నీ కూడా. సో భారీ అక్రమాలు బయటపడుతున్నాయి. ఇక చేపల చెరువులు తవ్వకుండానే తవ్వినట్టు రికార్డులు. 2 నెలల్లో 80 కోట్ల దుర్వినియోగం. అక్రమాలను ధృవీకరించిన విచారణ బృందం. వ్యవహారం బయటికి రాకుండా తొక్కిపెట్టిన వైనం. మత్స్యశాఖ డైరెక్టరేట్లోని ఓ ఉన్నతాధికారి హస్తం. వరుసగా ఒకే సంస్థకు రొయ్య పిల్లల సరఫరా టెండర్లు. సో ఇక ఇది అధికారుల నిర్లక్ష్యం ఈరోజు. సో మత్స్య సంపదని పెంచి పోయించాలి, వాళ్ళ బతుకులు మార్చాలని చెప్పి నరేంద్ర మోడీ పిఎం మత్స్య సంపద యోజన కార్యక్రమం చేపడితే, సో అధికారులు చేసింది ఏందా అంటే కొంతమందితో కుమ్మక్కై ఈరోజు చెరువులు దవ్వుకున్నా తవ్వినట్టు, చేపలు పట్టినా పట్టినట్టు. అసలు చెరువే ఉండదు, అక్కడ చెరువే ఉండదు. రికార్డులో మాత్రం, పేపర్లో మాత్రం చెరువు ఉంటుంది. సో ఆ రికార్డు మీద పేపర్లు పెట్టి బిల్లులు లేపిర్రు. సో అక్రమాలు చేసిర్రు. సో ఇది మన భారతదేశ పాలన, మన కథ, మన అధికారుల కథకి ఇట్లా ఉంటుంది. అంతా అవినీతిమయం అయిపోయింది కదా. ఏ శాఖ చూసుకున్నా. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పిఎం ఎంఎస్వై పథకానికి ఎంపికయ్యారు. చేపల చెరువులు తవ్వారు. చేపలు పెంచుతున్నామంటూ భారీగా సబ్సిడీలు పొందారు. కానీ వెళ్ళి చూస్తే అక్కడ చెరువులు లేవు, చేపలు లేవు. కేవలం కాగితాలపైనే అన్నీ సృష్టించారు. కొంత లబ్ధిదారుల పేట అధికారులే దండుకున్నారు. కోట్ల రూపాయలు వెనుకేసుకున్నారు. గతంలోనే దీనిపై ఫిర్యాదులు రాగా విచారణ జరిపిన కేంద్రం ఎన్నో అవకతవకలు ఉన్నట్లు తేల్చింది. సో ఇది చూడండి. ఇక్కడ విషయం ఏంటంటే, లోన్లు ఇవ్వమంటే, మత్స్యకారులకు లోన్లు ఇవ్వమంటే లోన్లు ఇయ్యరు. లోన్లు ఇవ్వాలంటే లోన్లు ఇచ్చే పరిస్థితి ఉన్నది ఈరోజు మత్స్యకారులకు. ఇక్కడ విషయం ఏంది, సో వాళ్ళకి ఏమన్నా ప్రమాదం జరిగితే ఏమైనా ఎక్స్ప్రెస్ ఇచ్చే ముచ్చట ఉండదు, ఏది ఉండదు. సో వాళ్ళకి చేపలు ఇచ్చే పరిస్థితి ఉన్నది. ఇక్కడ విషయం ఏంటంటే, ఇది మత్స్యకారులకు తెలవకుండా ఇదంతా అధికారులు, కొంతమంది రాజకీయ నాయకులు కుమ్మక్కై సో ఇట్లా అక్రమాలకు ఒడిగట్టారు. సో వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. కఠినమైన చర్యలు తీసుకొని వీళ్ళ జైలుకు పంపాలి ఇలాంటి వాళ్ళని. ఇలాంటి దొంగల వల్ల వాస్తవం చెప్పంటే మత్స్యకారులకు అన్యాయం జరుగుతూ ఉంది. సో ప్రాణాలు తెగించి వాళ్ళు సముద్రంలోకి వెళ్తారు, చెరువులోకి వెళ్తారు. సో వాళ్ళకి ఈరోజు వాళ్ళు అన్యాయం చేస్తూ ఉన్నారు. సో దీని మీద ఎంక్వైరీ చేయించాలని చెప్పి కూడా కోరడం జరుగుతూ ఉంది.